ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మనం వెళ్తున్న ప్రయాణంలో, మన మార్గంలో వెలుగు కంపల్సరీ కావాలి. ఈ చీకటి వల్ల మనం వెలుగు కనుక్కోలేక మరి మన మార్గం తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అగమ్య గోచరం, ఏం చేయాలో తెలియదు. ఈ సృష్టిలో ఎంతో వెలుగునిచ్చే సూర్యుడు కూడా అస్తమిస్తాడు, చీకటి వస్తుంది. మరి దాని తర్వాత ఎంతో వెలుగునిచ్చే చంద్రుడు కూడా మరి సూర్యుడు రాగానే వెళ్ళిపోతాడు. అవి కూడా మనకు సహాయం చేయలేవు. కేవలము యేసు మాత్రమే చెప్తున్నాడు, నేనే వెలుగై ఉన్నాను అని. ఈ వెలుగును వెంబడిస్తే మనం చీకటిలో నడవమని. ఎంత గొప్ప విషయం కదా. దేవుడు మనల్ని జీవాని కోసమే సిద్ధం చేస్తున్నాడు. పాపం చేసిన స్త్రీని తీసుకుని వచ్చి మరి పాపం చేసింది అని అందరూ ఆమెను నిందిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆమెను నిందించే వారందరూ కూడా మోషే ధర్మశాస్త్రం అనుసరించి ఎంతో గొప్ప విలువలు తెలిసిన వారు, జీవితం గురించి తెలిసిన వారు. కానీ ఆమెను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, అందరూ కూడా ఆమెను నిందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎంతో కూడా సమాజాన్ని చదవలేని, సమాజాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. యేసు మాత్రము, నేను మాత్రమే నీకు వెలుగు కలుగజేయగలనని దానికి చేయి అందిస్తూ ఆమె పాపములన్నీ క్షమించి, నేను వెలుగై ఉన్నాను, నీకు జీవమును కలుగజేస్తాను, నన్ను వెంబడించండి, జీవం కలుగజేస్తానని. మనల్ని అందరూ నిందిస్తూ ఉంటారు. మనం చేసిన తప్ప రైటా అది వేరే విషయం. మనల్ని నిందించడానికే ముందు బయలుదేరుతారు. వారందరూ కూడా దేవుని గ్రహింపు లేని వారే. వారి నిందలను మనం శ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు, లెక్క చేయాల్సిన అవసరం లేదు. వారు మనల్ని నిందిస్తున్నారని కృంగిపోని అవసరం లేదు. దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు. ఆయన చేయందించి మనల్ని లేవనెత్తున్నప్పుడు జీవంలోనికి దాటబడుతున్నాం, జీవంలోనికి కలిగి ఉంటాం. మనం ఇంత మాత్రమే కాకుండా ఎంతోమందికి దారి చూపేవారిగా ఉంటాం. ఆ విధంగా దేవుడు తయారు చేయడానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయనను వెంబడించేలాగున ప్రతిదినము ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ ఉండడానికి దేవుడు మనల్ని సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రభా, ఈ లోకంలోకి సర్వశరీరులకు నీవే వెలుగు. ప్రభా, ఏ వెలుగు కూడా మాకు దారి చూపించలేదు. నీ యొక్క గొప్ప వెలుగు నిమిత్తమై నీకు వందనాలు. నీ జీవ మార్గంలోని మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.